హాయ్ అండి. ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. చికెన్ దమ్ బిర్యానీకి ఏమేమి ఉన్నాయో చేయాలో చూపిస్తున్నానండి. చికెన్ కేజీ తీసుకున్నాను. ఇదిగోండి పాల్వా అదే దినుసులు అండి. కొత్తిమీర పుదీనా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయలు 2 కట్ చేశాను. బ్రౌన్ ఆనియన్ కోసం పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ అండి. ఇదిగోండి ఇంకా ఆనియన్స్ వేపుతున్నానండి. ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీలో ఆనియన్స్ వేపుతున్నానండి. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపేసి తర్వాత ఇక దాంట్లో కలపడమే. ముందు వేపుతాము. ఇదిగోండి ఇప్పుడు చికెన్లోకి పసుపు వేసాను 1 స్పూను, 2 స్పూన్లు కారం అండి. అంటే సరిపోని కారం ఉప్పు వేసానండి. మనకు సరిపడా ఉప్పు వేసాను. అంటే మనం ఎంత తినగలుగుతామో అంత వేసాను. ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూను, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేసానండి. ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత బిర్యానీ దినుసులన్నీ వేసేస్తున్నానండి. స్టార్ పువ్వు, నల్ల యాలకులు, లవంగాయలు, ఇంకా మిగతా అన్నీ అండి బిర్యానీ సంబంధించిన మసాలా. ఇదిగోండి 2 పచ్చిమిరపకాయలు చీలిక చేసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర పుదీనా నేను కలిపేసానండి. 2 వేసుకోవాలి. వేసాను కొంచెం. ఇదిగోండి కొత్తిమీర కూడా కడిగేసి అందులోనే పెట్టాను. అదిగోండి కొంచెం కరివేపాకు వేసుకోవాలి. 1 నిమ్మకాయ వేయాలండి. 1 నిమ్మకాయ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అందులో గింజలు ఉంటాయి, తీసేస్తున్నాను. ఇదిగోండి పెరుగు కూడా వేయాలి. పెరుగు 1 4 స్పూన్లు పెరుగు వేస్తున్నానండి. పెరుగు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. పెరుగు ఎంత వేస్తే అంత టేస్ట్గా ఉంటుందండి. కప్పు పెరుగైనా వేసుకోవచ్చు, బాగుంటుంది. 1 నిమ్మకాయ పిండి వేసుకోవాలండి. 2 బద్దలు. 1 నిమ్మకాయ అంటే 2 సగాలు వస్తాయి. మొత్తం మసాలా అంతా కలిపేసుకోవాలండి. చక్కగా మొత్తం ఆ చికెన్కి చక్కగా మసాలా అంతా పట్టించాలండి. మనం అలా కలిపితే ఏంటంటే అండి ఆ ముక్కకు ఉప్పు చక్కగా పట్టి బాగుంటుంది. మొత్తం అంతా అలా కలపాలి బాగా. ఇదిగోండి ఉల్లిపాయ కూడా వేయించుతున్నాను కదా, చక్కగా గోల్డ్ కలర్లో వచ్చేదాకా వేపాలి. వేగిపోయింది, ఇంకొంచెం ఆగాలి. ఇదిగోండి వేగిపోయింది. మరీ నల్లగా వేపేసేకూడదండి, ఎందుకంటే మనం బయట తీసేటప్పటికి ఎర్రగా అయిపోతుంది, నల్లగా అయిపోతుందని నేను ముందుగానే సగం వేగిన తర్వాత తీసేసాను. తర్వాత మంచి కలర్ వస్తుంది. అదిగోండి ఆ కలర్ వస్తుంది, మనకు సరిపోతుంది. ఆ కలర్ అయితే మనం ఇట్లా వేసినప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది. క్రిస్పీగా వస్తాయండి అట్లా వేపడం వల్ల. అదిగోండి ఇప్పుడు సగం అందులో వేయాలి. కొంచెం తీసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం అన్నం వండేటప్పుడు వేయాలండి. అదే బియ్యం వేస్తాం కదా మనం, అప్పుడు వేయాలి. సగం వేసానండి. ఇది కూడా కలపాలి. నెయ్యి వేసుకుంటున్నానండి. 1 3 స్పూన్లు నెయ్యి ఉంటే వేసాను. కొంచెం నూనె, మొత్తం మళ్ళీ కలిపేయాలండి ఒకసారి. ఇదిగోండి కలిపి పక్కన పెట్టుకోవాలి 1 అరగంట సేపు. అది చక్కగా నాని చక్కగా అరగంట అయిన తర్వాత వండితే చాలా టేస్ట్గా ఉంటుందండి. కలిపి పక్కన పెడుతున్నాను.
ఇప్పుడు నేను కట్టా కోసం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నానండి. పచ్చెనపప్పు తీసుకోవాలి. పచ్చెనపప్పు వేయాలండి కట్టాకి. కందిపప్పు అంత టేస్ట్ ఇవ్వదు. అదిగోండి ఒక గ్లాసున్నర కందిపప్పు పచ్చెనపప్పు వేసుకోవాలి. ముందు అది పొయ్యి మీద పెట్టేసుకుంటే ఉడికిద్ది కదండి. కడిగి నేను చక్కగా పొయ్యి మీద పెట్టేశాను. ఆ పప్పు ఉడికేలోపు మనం ఇంక మిగతా పనులు చేసుకోవచ్చండి. ఆ పప్పు ఉడికేలోపు అట్లా కావాల్సినవి నేను కట్ చేసుకుంటున్నానండి. టమాటా, ఉల్లిపాయలు, క్యారెట్ అవన్నీ పెట్టాను. ఇదిగోండి ఉల్లిపాయ కట్ చేస్తున్నాను. టమాటాలు, ఉల్లిపాయలు, క్యారెట్, ములక్కాయ వేసుకుంటే చాలా బాగుంటుందండి కట్టాలోకి. మనం సాంబార్లో వేసినట్టే ఇంకా ఉంటే దోసకాయ కూడా వేసుకోవచ్చండి. అదే ఆనపకాయ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి నేను బిర్యానీ కోసం నీళ్లు పెట్టానండి రైస్ వేయటానికి. ఆ రైస్లోకి నల్ల యాలకులు అవన్నీ వేస్తున్నానండి. బిర్యానీ సంబంధించిన మసాలా దినుసులు, అదే దినుసులు, మసాలా దినుసులు అంటారా? మసాలా దినుసులు అండి. మిరియాలు కొంచెం ఇవన్నీ వేసుకోవాలి. అదిగోండి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. ఆ నీటిలో వేస్తే చక్కగా రసం అంతా దిగిద్దండి. ఉప్పు కొంచెం ఉప్పుగా వేసుకోవాలండి. మరీ చప్పగా వేసుకోకూడదు. ఉప్పుగా ఉంటే టేస్ట్గా ఉంటుంది. రైస్ అన్నం తినేటప్పుడు బాగుంటుంది. ఇప్పుడు కొంచెం నూనె పోసుకోవాలండి. ఒక్క చుక్క ఎక్కువ అవసరం, ఎందుకంటే రైస్ అంటుకోకుండా. ఇదిగోండి బియ్యం కడిగి బాస్మతి రైస్ నేను కేజీ తీసుకున్నాను. కేజీ చికెన్కి కేజీ తీసుకున్నానండి. చక్కగా సమానంగా ఉంటుంది కడిగి. ఇప్పుడు నిమ్మప్పు ఉంటే వేస్తున్నానండి. అది వేస్తే ఏంటంటే రైస్ బాగా వస్తుంది. చక్క పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఇప్పుడు నేను ఇందాక మ్యారినేట్ చేసి పెట్టిన పక్కన అది దబరాలో సర్దుకుంటున్నానండి. అది మొత్తం దబరాలోకి సర్దుకోవాలి నీట్గా. చక్కగా పక్కకి వెళ్ళిపోకూడదండి. మొత్తం పక్కకే మొత్తం ఒకే చోట పడకూడదు. అంతా సర్దుకోవాలి. చక్కగా ఉడుకుతూ ఉంటుంది. అది చక్కగా ఉడికేటప్పుడు బాగా వస్తుందండి. మనకు రైస్ కూడా సమానంగా అయింది. అదిగోండి చక్కగా అలా సర్దుకున్న తర్వాత ఇప్పుడు నేను నీళ్లు మరిగినాయి కదండి. ఇప్పుడు బియ్యం వేసేసుకుంటున్నాను. బియ్యం మొత్తం వేసేసుకోవాలండి. అన్నం చక్కగా నీళ్లు మరిగినాయి బాగా. ఇప్పుడు మనం బియ్యం కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి, మొత్తం వేసేసేయాలి. నిదానంగా వేసుకోవాలండి. వేడి నీళ్ళు కదా మన మీద పడతాయి. జాగ్రత్తగా వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం హైట్ మీద ఉంటుంది కదా పొయ్యి, మనం జాగ్రత్తగా వేయాలండి మీద పడకుండా. అదిగోండి అది ఉడికితాకి రెడీగా ఉంది. నేను ఇప్పుడంతా వేసేసానండి. ఒక్కసారి కలపాలండి, ఎందుకంటే పద్దాక కలిపిన బియ్యం విరిగిపోతాయండి. పద్దాక కలపకూడదు, ఒక్కసారి కలపాలి. కలిపితే ఏంటంటే అంటుకోకుండా చక్కగా వస్తుంది. ఇప్పుడు ఇందాక ఆనియన్స్ వేపిన నూనె ఉంది కదండి, అది కూడా వేసేస్తున్నాను. ఆ నూనె కూడా పట్టిద్ది. ఆ నూనె వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం ఉల్లిపాయలే కదా వేపాము, బాగుంటుంది ఆ నూనె. ఉడికిన తర్వాత తీసేయాలా? చూస్తున్నాను. కొంచెం ఇట్లా అన్నము ఇలా ఇరిపినప్పుడు ఇరగాలి, కాలిపోతుంది. నేను వేడి అస్సలు పట్టలేను. చిన్నప్పటి నుంచి అంతే, ఊరి చేస్తాను. చూపించు. మేము ఇక్కడ వంటగదిలో మేము ఈడ తీసుకుంటామని అసలు ఏడుతున్నాను మా దగ్గరికి వస్తానని. వాళ్ళ అమ్మ దగ్గర ఉండకుండా వాళ్ళ తాతను చూసినప్పుడు, నన్ను చూసినప్పుడు ఎత్తుకోమని ఏడుతుంది. ఇంకా అందుకని మధ్యలో ఆపి మళ్ళీ ఏమైనా ఎత్తుకోవాల్సి వచ్చింది. మరి ఏం చేస్తాం, చిన్నపిల్లగా ఏడుతుందండి వాళ్ళ అమ్మని. మమ్మల్ని చూసి ఏడుతుంది. తాతయ్య కావాలా? మీ అమ్మ వద్దా? తాతయ్య అమ్మ కావాలి. మమ్మల్ని చూస్తే ఏడిసిద్ది, ఎత్తుకోండి అని. నడువు లేపేస్తూ ఉంటుంది ఎత్తుకోమని. ఉడికిపోయిందా? చూడు, చూస్తావుగా. ఇదిగోండి మనకి 80% ఉడకాలి. ఇవి ఇలా అన్నప్పుడు ఇట్లా ఉడికితే ఉడికిపోయినట్టేనండి. ఉడికిపోయింది. ఇది నేను ఇప్పుడు అసలు ఇందులో బియ్యం ఇందులో వేసేస్తాను. అదే తెచ్చావుగా. మరి మెత్తగా ఉడకకూడదండి. మెత్తగా ఉడికింది అనుకో అన్నం మెత్తగా అయిపోతుంది, ఉప్మాలాగా అయిపోద్ది.
దమ్ ఉప్మా ఇద్ది అప్పుడు. దమ్ బిర్యానీ కాదు, దమ్ము ఉప్మా. జాగ్రత్త, కంగారు ఏం లేదు, నిదానంగా వేసి నీళ్ళు వచ్చేస్తాయని. మళ్ళీ చికెన్ ఉడికేటప్పుడు ఇది ఉడకాలి కదా, ఇలా ఉడికితే సరిపోతుంది. అదేలే, మళ్ళీ చికెన్ ఉడికేటప్పుడు ఇది ఉడుకుద్ది, అప్పుడు సరిపోద్ది కరెక్ట్గా. ఇప్పుడు ఏంటంటే 70% 80% ఉడుకుద్ది, చికెన్తో పాటు 100% పర్ఫెక్ట్గా ఉడికిద్ది. ఇలా ఇందాక ఆనియన్స్ వేపుకున్నాం కదా, అవి పైన కూడా ఇలా పైన చల్లేసుకోవాలి. వాటర్ పోసుకోవాలి, నాన్ చికెన్ అవి ఉడకాలి కదా. ఇప్పుడు చక్కగా ఇట్లా పెట్టేద్దాం. ఇప్పుడు పెట్టేసేసి ఏమైనా బరువు పెట్టాలి. కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు కదా ఇది? కుక్కర్లో కూడా పెట్టచ్చు. ఎక్కువ హై పెట్టకూడదు. ఎక్కువ హై పెట్టుకోకూడదండి, మీడియం మీద కొంచెం ఎక్కువ. అది ఒక అరగంట పెట్టాలి. అంతే, అరగంట తర్వాత చక్కగా రైస్ అంతా అయిపోతుంది. చికెన్ కూడా అడుగు చికెన్ ఉన్నది కదా, అది కూడా ఉడికిపోతుందండి. ఇప్పుడు మూత వేసి నేను దాని మీద బరువు పెడతాను. ఓకే. కొంచెం కలర్ కొంచెం అంటే నా దగ్గర రెడ్ కలర్ లేదు, ఎల్లో కలర్ ఉంది, వేసాను. ఫుడ్ కలర్ ఆవిరి పాకుండా ఉంటాకి పెట్టాను, నీళ్ళు పెట్టి. ఇది చక్కగా మగ్గిపోతుంది. ఇప్పుడు మనకి ఇది అయిపోయేలోపు కట్టా తయారు చేసుకుంటాను. ఇదిగోండి పచ్చనిపప్పు మెదిపేసుకున్నాను, చక్కగా మెదిగిపోయింది. ఇప్పుడు దీంట్లో కావాల్సినవి వేస్తాను. ఇందులోనే పెడతావా కట్ట? దీంట్లోనే పెట్టాను. ఉల్లిపాయ, టమాటా, క్యారెట్, పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం కండి, ఇవి వేసేసుకోవాలి. కొంచెం పుదీనా వేసుకోవాలి, కొంచెం కొత్తిమీర కూడా. కొత్తిమీర పుదీనా కలిసి ఉందా? కలిపేసాను, రెండు కలిపేసాను. చింతపండు రసం పోసుకోవాలండి. దీనికి ఎక్కువ పుల్లగా పోసుకోకూడదు, చక్కగా సరిపడను పోసుకోవాలి. ఎక్కువ పులుపు అయితే దాని ఇది పుల్లగా ఉంటే అంత టేస్ట్ ఉంది. బిర్యానీలో పుల్లగా బాగోదు కదండి. సాంబార్ అయితే బాగుంటుంది, పులుపు తగిలిన పర్లా. సాంబార్ అయితే బిర్యానీకి ఏంటంటే ఎంతో గరంగా ఉండాలి ఏదైనా సరే. కలిపేసా మరగబెట్టేస్తావు. అది పసుపు కారం ఏమన్నా వేయాలా? పసుపు కారం ఉప్పు వేసుకోవాలండి. ఇదిగోండి పసుపు. కట్ట దగ్గరికి అయ్యేదాకా మరగాలండి, మరి కొంచెం నీళ్ళగా ఉండకూడదు, కొంచెం చిక్కగా ఉండాలి. కట్టాకి నేను తయారైనప్పుడు చూపిస్తాను. ఇదిగోండి కారం కూడా వేసుకుంటున్నాను. ఏంట్రా చిన్ని పిలుస్తున్నావు? రానా? కాసేపు ఆగు. ఉప్పు కూడా ఉప్పేసి వస్తున్నాను ఉండు. ఇది ఉప్పు కూడా వేస్తాను. నేను పొయ్యి మీద పెట్టేస్తాను. ఇదిగోండి కట్ట పొయ్యి మీద పెట్టేస్తున్నాను, మరుగుద్ది. అది అదే మరుగుతూ ఉంటుంది. అలాగే బొడ్డోడి దగ్గర ఉండాలంటే పిలిచింది అమ్మాయి, వెళ్తున్నా ఈలోగా. మరగాలుగా రా బొడ్డోడా. అరే నీ గౌన్ బలి ఉందిరా. సాయంత్రం ఎగ్జిబిషన్ తీసుకెళ్ళి మమ్మల్ని చూద్దాం, ఎందుకంటే అడావిడిగా ఉండదు. మొన్న డీమార్ట్లో 9,000 అవదేసి అందరూ వస్తారు, బాగుంటుంది సార్. బాగానే ఉంటుంది, డబ్బులు ఉండాలి. ఇక్కడ 2 ఎగ్జిబిషన్ పెట్టారండి, ఆ రెండిట్లో ఏదో దానికి వెళ్తాము. జలకన్నీలు ఒకటి అంతా జలకన్నీలు అంట, అది చెప్తున్నారు, అది ఒకటి చూడాలి. ఇంకోటి ఏంటంటే బట్టలు మామూలు షాపింగ్ సంబంధించినవి పెట్టారు. అదేలే గార్మెంట్స్ అవి ఉంటాయి. ఒకసారి పీడబ్ల్యూడి గ్రౌండ్ లో గార్మెంట్స్ రకరకాలుగా ఉందండి. ఇక్కడ మాకు విజయవాడ విశాలాంధ్ర రోడ్ లో సినీ బజార్ అని ఒకటి పెట్టారు. జలకన్నీలు ఉంటారంట మరి అక్కడ. ఎక్కడ? సితార గ్రౌండ్ అది జలకన్నీలు. ఇక్కడ సినీ బజార్ అని పెట్టారు చిన్ని శాతవాన కాలేజీలో. మేము అక్కడికి వెళ్తామండి సాయంత్రం. వెళ్తే కనుక ఒకవేళ ఈడే చేసి పెడతామండి, ఈడే తీసి పెడతాము.
నిన్నే డీమార్ట్లో తీసుకెళ్ళి 2000 3000 అని 9000 చేశారు. డీమార్ట్ మరి వాళ్ళు వెయ్యి ఈ గౌన్ కొందా అసలు నిజంగా చెబుతామండి. పాపకు గౌన్ కొందామని వెళ్ళి డీమార్ట్ 9000 అవ చేసుకుని వచ్చామండి. అన్ని లేనిపోయి అన్ని కొనుక్కొచ్చుకున్నాం. షార్ట్ పెట్టాను చూడండి. అసలు అన్ని వేస్ట్ గా అన్ని ఎక్కువ వెళ్ళింది స్పూన్ కోసం కొన్నది ఇదని పెట్టాము. బాగుంది వీడియో. ఓకేనండి, వీలైతే చూపిస్తాం. డబ్బుల గురించి అని కదా, సరదాగా వెళ్ళి చూసి వస్తామండి. ఒకవేళ మాకు వీలు పడి వెళ్తే మాత్రం వీడియో కంపల్సరీగా పెడతాం. ఎరా ఎప్పటి ఇస్తావు మరి గౌను? ఇది చిచ్చి నవరా చాలా గిన్నెలు అయిపోయినాయి. చూసావు ఎన్ని గిన్నెలు ఉన్నాయి. అవును, బిర్యానీ మరి అన్ని చేసుకుంటారు. భోజనం చేసిన తర్వాత మళ్ళీ చాలా అంట్లు అయిపోతాయి. అందుకని నేను ఎన్ని తోమేసుకుంటాను. ఎందుకంటే బిర్యానీ కూడా రెడీ అవుతుందండి, కట్ట కూడా రెడీ అవుతుంది. అయ్యేలోగా ఇది చేసుకుంటుందంట. ఎందుకంటే పని తొందరగా అయిపోద్ది. అందులో లేట్ అయింది. పాప అమ్మాయికి ఆకలేస్తుందంట. గౌకని కానిచ్చేసి ఒక ముద్ద పెట్టాలి. ఏంటి కట్ట మరుగుతుంది అనుకుంటా, బాగా మరుగుతుంది. ప్లస్ ఇది దమ్ బిర్యానీ రెడీ అవుతుంది. ఏంటది? డీమార్ట్ లో తీసుకొచ్చా కదండి. ఇది చక్కగా ఫిల్టర్ చక్కగా ఇలా వెళ్ళిపోతుంది. మన సింక్ లో ఏమి వెళ్ళదు. అవునవును, బాగుంది. ఎన్నాళ్ళు ఎందుకని కొనలేదు? అంత ముందు కొన్నా పోయింది, పాడైపోయింది. ఇది బాగుంది, స్టీల్ది. ఎక్కువ రోజులు వస్తుంది. ఎంతది? 50 70 100 తీసుకుంది. సరే, బాగుంది, బాగా ఉపయోగపడుతుంది కదా. చక్కగా అసలు నీట్ గా అయిపోతుంది. చెత్త అడ్డుపడకుండా తీసి మనం డస్ట్బిన్లో వేసుకోవచ్చు. ఇదిగోండి, రైస్ చక్కగా అయిపోయింది. ఇదిగోండి మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి చక్కగా అయిపోయింది. పొడిపొడిలాడుతూ వచ్చింది, అన్నం పొడిపొడిలాడుతూ వచ్చింది. లాన్ చికెన్ కూడా చక్కగా ఉడికిపోయింది. ఆ ముక్క కూడా ఇదిగోండి మెత్తగా చక్కగా ఉడికిపోయింది. దగ్గర చూపించు. ఇదిగో చక్కగా. మళ్ళీ మనం ఇప్పుడు కట్టేసుకుంటే సగకి కొంచెం మగ్గిపోతుంది, సరిపోతుంది. బాగుంది, పొడిపొడిలాడుతుంది. ఇదిగోండి చాలా బాగా వచ్చింది అన్నం. అయిపోయింది. మళ్ళీ ఇదిగో ఉడికిపోయింది, మెత్తగా ఉడికిపోయింది ముక్క. సరే పెట్టేస్తాను కట్టేసి, అదే మగ్గిపోతుంది. అలాగే. కట్ట ఉడికిపోయింది, కట్ట కూడా మరిగిపోయింది. సరే, తాలింపు వేసేస్తా. తాలింపు వేసి మళ్ళీ పెడతాను ఒక నిమిషం. పెట్టు. తాలింపు వేసి మరగబెడితే తాలింపు అందులో మిక్స్ అయ్యి బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. జాగ్రత్త, అక్కడ వేడి వేడి పెట్టుకుంటున్నాం. జాగ్రత్త, కంగారు పడకుండా చేసుకోవాలి. నెయ్యితో చేస్తావా తాలింపు? తాలింపు ఏంటంటే నెయ్యితో వేస్తేనే బాగుంటుంది కట్టాకి. సరిపోతుంది. చాలే, ఇంకా ఆయిల్ అవసరం లేదు. ఇంకా ఆయిల్ అవసరం లేదు. తాలింపా? ఉల్లిపాయలు, తాలింపు గింజలు కొంచెం ఎక్కువ పడాలి. తాలింపు చేస్తున్నావా? కరివేపాకు, కరివేపాకు సౌండ్ అమ్మ వాసన వస్తుంది. అందులో నెయ్యితో తాలింపు కదా, భలే ఉందలే వాసన, కమ్మగా ఉంది. తాలింపు వేసేస్తున్నాను. ఓకే, ఏమి రుచి, బా ఏమి స్మెల్, కమ్మటి వాసన వస్తుంది. కొంచెం సేపు మరగబెడతావా? కొంచెంసేపు మరిగిన తర్వాత ఆపేస్తాను. అంటే 5 నిమిషాలు చిక్కగా అవ్వాలి. అదేలే, చిక్కగా అవుద్ది, అయిపోద్ది, చిక్కగా అయిపోద్ది. సాయంత్రానికి సూపర్గా ఉంటుంది అది. మరి మొత్తానికి దమ్ బిర్యానీ కూడా అయిపోయిందా? బిర్యానీ అయిపోయిందండి. ఇదిగోండి కట్ట కూడా అయిపోయినట్టే. అయిపోయింది.
కొంచెం మరగనిచ్చాక అయిపోయాక చెప్తాను. అలాగే. వావ్, రెడ్ కలర్ అయితే ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది. చాలా బాగా వచ్చిందండి బిర్యానీ. ఆడుతుంది, చాలా బాగుంది. చాలా బాగా వచ్చింది. అడుగుల కూర కూడా చక్కగా ఉడికిపోయింది. చాలా భలే ఉంది, పులిపుల్లాడుతుంది. చక్క పులిపుల్లాడుతా చాలా బాగుందండి. ఇంకా కట్టేసుకుని కూడా ఎలా ఉందో చెప్తా. పులిపుల్లాడుతూ భలే ఉంది. కొంచెం కట్ట పోస్తారా? బిర్యానీ వాట్ కొంచెం చాలే. బా వేడి వేడిగా ఇలా ఉంది. ఉల్లిపాయ ముక్కలను కోస్తావా నిమ్మకాయ ఉల్లిపాయ? చాలా బాగుంది. ఏనా కట్ట మాత్రం వదిలిపోయింది. అయిపోయిందా?